నమస్తే బీసీఐ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఆక్రమణకు గురైన శివాయ భూములను విడిపించాలి. తహసీల్దార్ కటారి జయజయరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు. కోటపట్నంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. ఈశ్వరవాక గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి. నిందితునిపై ఫోక్సా కేసు నమోదు. గ్రామంలో అనధికారికంగా తరలిస్తున్న ఇసుక రవాణాని అడ్డుకోవడంతో పాటు ఆక్రమణకు గురైన శివాయ భూములను విడిపించాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మహిళా విభాగం అధికార ప్రతినిధి గండవరం సుష్మారెడ్డి రెవెన్యూ సదస్సు అధికారులను కోరారు. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి సచివాలయం వద్ద తహసీల్దార్ కటారి జయజయరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గండవరం సుష్మారెడ్డి గ్రామ సమస్యలపై మాట్లాడారు. ఎంతో కాలంగా శివాయ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పారు. ఆక్రమణ చెర నుండి భూములు విడిపించి పేదలకు పంపిణీ చేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ నేటికి సమస్య పరిష్కారం కాలేదన్నారు. అలాగే ఉచిత మాటున అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టాలని కోరారు. ఈ రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించాలని కోరారు. స్పందించిన తహసీల్దార్ జయజయరావు త్వరగతిన సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అజ్మతుల్లా ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధులత, విఆర్ఓ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పరిష్కార మార్గం ఏందయ్యా? దీనికి మనం ఏం చేయాలా? ఈ గ్రామం ఏంది పేరుడంలా చేశారు. ఈ గ్రామాన్ని, ఈ గ్రామం మనకు గ్రామం అని ఇనాం గ్రామాలు మన దగ్గర లేవు. ఇనాం భూములు ఉన్నాయి. తర్వాత మళ్ళా మనకు ఈ 4 గ్రామాలు ఏంటంటే తిన్నెలపూడి, లక్ష్మణకండిగా, ఉత్తమ నెల్లూరు ఆక్రమణ తొలగించబడి దాని మీద నీళ్లు పారుతాయి. విలేజ్ సర్వే రాలా ఈ సర్వే నంబర్ లేదా? అడంగల్లో వస్తుందా? లేదు నంబరు. నంబర్లో మొత్తంలో కొన్ని లేవు సార్. కుటుంబ పరిష్కారం అందరూ ఇష్యూ చేసుకుంటే ఎంతమంది? 5 మంది ఉండి ముగ్గురం సార్. ముఖ్యంగా మన తిన్నెలపూడి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదకు గౌరవంగా విచ్చేసిన మన మండల తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ మేడం గారికి, మన విఆర్ఓ గారికి, మన తిన్నెలపూడి సర్పంచ్ గారికి నా నమస్కారములు. మన కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రీసర్వే రెవెన్యూ సదస్సును అందరూ సద్వినియోగంగా వినియోగించుకొని మీకు ఎటువంటి సమస్యలున్నా మన ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి అర్జీలు ఇచ్చుకోవాల్సిందిగా మనమే చేస్తున్నాను. నమస్కారం. అలాగే మా ఎంఆర్ఓ గారికి చిన్న మనవండి సార్, మా విలేజ్లో ఎక్కువగా శివాయి భూమి ఆక్రమించుకోవడం జరిగిందండి. నేను పలు విధాలుగా చాలా సార్లు అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ శివాయి భూమిని గుర్తించి విన్నపించుకుంటున్నానండి. ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఒక గ్రామ నాయకురాలు మొత్తం శివాయి భూమి మొత్తం ఆక్రమించేస్తున్నారు. శివాయి భూమిని ఎక్కడో చేసి గుర్తించవలసిందిగా కోరుతున్నాను సార్. ఇసుక ఎత్తుకోవచ్చు, నీ ఇంటికి అవసరం అయితే 10 ట్రిప్పులు ఎత్తుకో, నా పర్మిషన్ కూడా అవసరం ఎత్తుకోమని చెప్తున్నాం. మనం లోకల్గా ఎవరికైనా అవసరం అయితే సచివాలయంలో వాళ్ళ ఆధార్ తీసుకుపోయి, అయ్యా నాకు ఇదిగో నా ట్రాక్టర్ నంబర్ ఇది, నా ఆధార్ నంబర్ ఇది, నాకు 4 ట్రిప్పులు కావాలా, 5 ట్రిప్పులు కావాలంటే తీసుకోండి, కాదండంలా. కానీ ఇక్కడే ఉన్న వ్యక్తులు ఈ మధ్య పేపర్లో కూడా పడ్డది, వాళ్ళే దానికి ఒక టోల్ గేట్ లాగా పెట్టి
రుసుము వసూలు చేస్తూ ఇసుకెత్తున్నట్టుగా మాకు కంప్లైంట్స్ వచ్చాయి. ఆ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఎస్ఐ గారు కూడా వస్తానన్నారు ఈ మీటింగ్కి. ఆయన కూడా దాని గురించి చెప్పడానికే వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ అధికారుల మీద లంచాలు తీసుకొని కన్ను మూసుకొని నిద్రపోతున్నట్టుగా మనకు పేపర్లో వస్తున్నాయి. మేము ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకున్న దాఖలాలు లేవు. ఏదో ఇసుక ఎత్తుకుంటున్నారులే, పోనీలే పేదోళ్ళు అని చెప్పి గమ్మున్నామే కానీ రాత్రిలో టిప్పర్లు పెట్టి ఎత్తుకొని పోయేది మేము మా బిడ్డ పిల్లల్ని, మా విఆర్ఓలను కూడా పోయి చూడండి చెప్పలేం కదా రాత్రిలో జరుగుతుండే పనికి. కాబట్టి మళ్ళా కూడా ఇసుక ఎత్తనీయకుండా మేము మళ్ళీ స్ట్రెంచ్ కొట్టాం. ఓడలిలో గవర్నమెంట్కి వచ్చింది వేరేది, అక్కడ ఒక ఇసుక రీచ్ పెడతారు. రీచ్ అంటే రీచ్ కాదు, ఇసుకని తీసి ఒక దగ్గర డంప్ చేసి బయట ఎవరికైనా సరే సప్లై చేస్తారు అవసరమైతే. గవర్నమెంటే ఇసుకని తీసి ఒక దగ్గర డంప్ చేసి దాన్ని ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేస్తారు. అవి త్వరలో జరుగుతాయి. ఇక్కడ లోకల్గా ఎత్తుకోండి అవసరమైతే, నేనేం కాదన్ను. లోకల్ కాదని చెప్పి తీసుకుపోయి బయట తీసుకుపోయి అమ్మితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాం. సార్ చెప్పినట్టు ఇక్కడ లోకల్ గా ఇసుక ఎత్తుకోవడానికి ఎవరికి ఇక్కడ అవకాశం ఇవ్వటం లేదు. కొంతమంది వ్యక్తులు ఇసుక రీచ్ లో అడుగు పెట్టాలంటే ₹10,000 ఇస్తేనే రీచ్ లో అడుగు పెడతామని చెప్పి బెదిరింపులు జరుగుతున్నాయి. ఇది మన ఎంఆర్ఓ గారి దృష్టికి, మన ఎస్ఐ గారి దృష్టికి, సిఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పత్రికా కూడా కోర్టు రావడం జరిగింది. దీనిపైన మన ఎంఆర్ఓ గారు స్పందించి ఎస్ఐ గారిని పంపించి గేటు కొట్టొచ్చడం కూడా జరిగింది. అయినా కూడా ఇసుక ట్రాక్టర్లు ఆగటం లేదు. లోకల్ ఉండే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు సార్. ఇసుక ఇక్కడ అడుగు పెడితే 10,000, ట్రాక్టర్ లోపలికి పోవాలంటే 10,000. తవ్వట మట్టి ఎప్పుడో పెట్టుకోవాలి, తవ్వట మట్టి ఎత్తుకొని పోతున్నారు లోకల్లో ఉండేవాళ్ళు. అరిజన్ అదే నువ్వు రాకూడదు, నా ట్రాక్టర్ ఇక్కడ నడవాలి. మొత్తానికి 20-30 ట్రాక్టర్లు నడుస్తున్నాయి సార్. ఒక దందానే ఇక్కడ జరుగుతా ఉంది. దయచేసి ఈ విషయం మీరు గట్టిగా స్పందించాలి సార్. మనవి సార్ ఇది. ఎన్నో ఏళ్ల క్రితమే ఆకలి అంటూ వచ్చిన వారందరి కడుపు నింపిన గొప్ప మనసు డొక్కా సీతమ్మ సొంతమని, ఆస్తులు కరిగిపోయినా, కష్టాలు కుంగదీసినా చరమాంకం వరకు నిత్యాన్నదానం కొనసాగించాలని మండల విద్యాధికారి మస్తామయ్య అన్నారు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోట బిట్ 1 ఎంపీటీసీ దారా సురేష్, బిట్ 3 ఎంపీటీసీ షేక్ శంషుద్దీన్, నెల్లూరుపల్లి కొత్తపాలెం ఎంపీటీసీ సభ్యులు యానాటి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. అలాంటి మహాతల్లి గొప్పతనాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ హజీరా, పీఈటీ వల్లి అహ్మద్, అధ్యాపకులు పాల్గొన్నారు. సార్ ఒకసారి రోజు ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాలేజీ పిల్లలకు కూడా భోజనం పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి కాలేజీ విద్యార్థులు కూడా ఇనాగ్రేషన్ జరిగింది. అందులో భాగంగా కోట మండలంలో మనకు 2 హై స్కూల్ క్లాసులు ఉన్నాయి. ఒకటి జడ్పీహెచ్ఎస్ ఏవికే జడ్పీహెచ్ఎస్ కోట, తర్వాత జడ్పీహెచ్ఎస్ చిట్టేడు. ఈ రెండిట్లో కూడా ఈరోజు మధ్యాహ్నం భోజనం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాఠశాలలో కోట హై స్కూల్ హై స్కూల్ ప్లస్ నందు మనకు 116 మంది పిల్లలు ఉన్నారు. హై స్కూల్ ప్లస్ వాళ్ళకి అందరూ కూడా ఈరోజు
భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. అందరికి కూడా ప్రత్యేకంగా మెనూ ప్రకారము ఇచ్చిన మెనూ ప్రకారము బాగా రుచికరంగా ఈరోజు భోజనాలు చేయడం జరిగింది. అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినారు. ఇదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ పిల్లలందరూ కూడా ఉపయోగపడే విధంగా ఇంకా స్ట్రెంగ్త్ పెరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రం ఈరోజు గతంలో 1 నుంచి 10 వరకు ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుంది. ఈ రోజు నుంచి రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కావాలి, విద్యార్థులకు ఏమేమి వసతులు కల్పించాలనే దృఢమైన సంకల్పంతో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో మొన్ననే డిసెంబర్ 7వ తేదీ విద్యార్థుల పేరెంట్స్ మీటింగు దేశ చరిత్రలోనే అన్ని స్కూల్స్లో ఒకే రోజు విద్యా కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి ఏర్పాటు చేసి విద్యార్థులకు ఏ అయితే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు దానిలో భాగంగా మొదటి విడతగా ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం సౌకర్యం కల్పించాలని దాంట్లో ఉంచి ఆ యొక్క పేరెంట్స్ అభిప్రాయాలను స్వీకరించి దాంట్లో వచ్చిన ఆలోచనలతోనే మొదటి భాగంగా ఈరోజు విద్యార్థులకంతా కూడా తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఉదయాన్నే లేచి వాళ్ళకి ప్రిపరేషన్ చేయడానికి ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా ఉదయాన్నే ఆ భోజనాలు తీసుకురావడానికి ఇబ్బంది పడకుండా ఇక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి పిల్లలకు సౌకర్యం కల్పించి మా రాష్ట్ర నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించిన ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబు గారికి మరియు ఎంఈఓ మస్తానయ్య గారికి మాతోటి ఎంపీటీసీలు సురేష్ బాబు నారాయణ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనం ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన పినిమేటి శీనయ్యను అరెస్ట్ చేయడం జరిగిందని గూడూరు డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. చిట్టమూరు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన 3 ఏళ్ల చిన్నారిపై శీనయ్య లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు నిందితునిపై ఫోక్సా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని, ఈ మేరకు నిందితుడు శీనయ్యను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో చిట్టమూరు ఎస్ఐ చిన్న బాలరామయ్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం అంటే మన సంవత్సరానికి చివరి రోజున మన చిట్టమూరు మండలంలోని ఈశ్వరవాక గ్రామ పరిధిలో గల ఎస్టీ కాలనీలో ఒక విషాద ఘటన జరిగింది. ఏమిటంటే ఆ ఎస్టీ కాలనీలో తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేని సమయంలో ఒక 3 సంవత్సరాల పసిపాప అక్కడ ఆడుకుంటుంటే ఆ ఆడుకునే పసిపాప అని ఆ ఇంటి దగ్గరలో ఉండే పినిమేటి శీనయ్య అని సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి కదా, ఆ పాపని ఆ దగ్గరలో ఉన్న పూరిపాకలో తీసుకెళ్ళి ఆ పాప మీద లైంగిక దాడి చేసినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది. అంటే ఎవరైతే పిల్ల ఉందో ఆ పిల్లకి సంబంధించి వాళ్ళ పెద్దమ్మ మాకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు మేము అంటే మా చిట్టమూరు ఎస్ఐ గారు కేసు నమోదు చేశాడు. కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు అంటే గూడూరు డిఎస్పీ నేను చేపట్టాను కదా. కారణం ఏంటంటే ఈ చిన్నపిల్లల మీద జరిగిన ఇలాంటి అఘాయితాలన్నీ కూడా పోక్సో కింద వస్తాయి, పోక్సో చట్టం కింద వస్తాయి. కాబట్టి ఈ పోక్సో చట్ట ప్రకారం డిఎస్పీ స్థాయి అధికారి ఈ కేసును దర్యాప్తు చేయాలి. దానిలో భాగంగా నేను దర్యాప్తు చేపట్టాను. నా దర్యాప్తు భాగంగా మొత్తం కూడా సాక్షులందరూ విచారించాను, నిరసన పరిశీలించి ఎన్నికలు చేశాను. మాకు రాబడిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం సుమారు 3:15 సమయంలో ఆ కాలనీకి దగ్గరలోనే ఏదైతే ఇక్కడ ఎస్టీ కాలనీ ఉందో కాలనీ దగ్గరలోనే ఎవరైతే ఈ కేసులో ముద్దాయి ఉన్నాడో పినిమేటి శీనయ్య అన్న అతన్ని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మా అరెస్టు సంబంధించిన అన్ని ప్రొసీజర్ ఫార్మాలిటీస్ అన్ని పాటించిన తర్వాత ఈ రోజున అనగా 4వ తేదీన ఈ ముద్దాయిని కోట మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాం. నేను ఇచ్చే సందేశం ఏంటంటే పబ్లిక్కి
ఈ చిన్నపిల్లల పట్ల ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ సరైన సంరక్షణ లేకుండా వదిలేసి మీరు ఎక్కడికో పల్లికి వెళ్ళిపోతుంటారు. ఏంటంటే సొసైటీలో ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు. అందరు మంచి వాళ్ళని చెప్పి అనుకోవద్దు మనం. అదేవిధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్డు ఉండేది. అంటే మన బంధువులు కూడా ఒక్కోసారి ఏంటంటే పిల్లల్ని తాకరాని ప్రదేశాల్లో తాగుతుంటారు. వాటిని ఏంటంటే బ్యాడ్ టచ్లు అంటారు. అలాంటివి కూడా తల్లిదండ్రులు గమనిస్తుండే. వీళ్ళు ఏంటంటే మన ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మనకి ఇబ్బంది లేదనుకోవద్దు. ఏంటంటే ఆ టైంలో వాళ్ళ మనసు ఏ విధంగా మారింది కాబట్టి మీ యొక్క పిల్లల పట్ల ప్రత్యేకంగా ఏంటంటే చిన్న వయసులో ఉండే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకాడు మండలం వల్లమేడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో చిత్రపట ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు కమతం మస్తానయ్య, పొన్న వెంకటయ్య, మల్లాపు సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తీపలపూడి రమణయ్య, సాగునీటి సంఘం అధ్యక్షులు మల్లాపు రమనాథం గ్రామస్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక హోమాలు, అభిషేకాలు చేపట్టారు. భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నగరవనంను సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ప్రారంభించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు సిరసంబేటి విజయభాస్కర్ రెడ్డి, నిలవల రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నాయుడుపేటకు 1.5 కిలోమీటర్ దూరంలో ఈ నగరవనంను ఏర్పాటు చేయడం నాయుడుపేట ప్రజలకు ఆహ్లాదకరంగాను ఆరోగ్యకరంగాను ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పొల్యూషన్ ఏర్పడుతున్న పరిస్థితుల్లో చెట్ల మధ్య స్వచ్ఛమైన గాలి మధ్య నాయుడుపేట ప్రజలు ప్రశాంతంగా సమయం గడపడానికి అనువైన ప్రదేశంగా ఈ నగరవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలియజేశారు. చెట్లు నాటి అందరికీ కూడా పచ్చదనాన్ని సందేశంగా పంపిస్తూ ఉన్నారు. బొకే అలాగే అటవీ శాఖాధికారి సత్యవేడు రేంజ్ రవీందర్ రెడ్డి, రాజేష్ గారికి, రఫీ గారికి, అలాగే గంగా ప్రసాద్ గారికి, సుబ్బారావు గారికి, పాత్సారథి గారికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, నా చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది 35 ఎకరాల విస్తీర్ణంలో పిల్లలకి ప్లే ఏరియా, అలాగే టాయిలెట్స్, అలాగే పిల్లలు ఆడుకోవడానికి స్పేసు, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఏర్పాటు చేసిన వీటన్నిటికీ కృషి చేసిన అధికారులకి, ఫారెస్ట్ అధికారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇది మనకు ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే
ఫండ్స్ రిలీజ్ చేసి ఇదంతా పూర్తి చేయడానికి కారణమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అంటే మనకు నగరం దగ్గరగానే ఇంత విస్తీర్ణంలో మనకు ఒక పార్క్ లాగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అభివృద్ధికి ముందుంటారు. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. ఇద్దరు కలిసి డెవలప్మెంట్ని రాష్ట్రం అంతటా ముందుకు నడిపిస్తున్నారు. శశికళ మేడం అన్నట్టు వాళ్ళు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పాటుపడుతున్నాము. ఇలా ఈ వనం ఒకటే కాదు, మిడ్ డే మీల్స్ కావచ్చు, అలాగే ప్రతి డెవలప్మెంట్లోని మొన్న జరిగిన పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగు, ఇలాంటివి ఎన్నో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇది మన టీడీపీ హయాంలో, నా హయాంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసియున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 75 మంది అర్చకులు, పురోహితులకు శ్రీ విశ్వవాసు నామ సంవత్సర పంచాంగములను దాతలు విశ్రాంత ఉపాధ్యాయులు పివిఎస్ నారాయణరావు, అనురాధ దంపతులు అందజేశారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ నిత్య దైనందిత విషయాలను, శుభ అశుభ కార్యక్రమంలో మంచి చెడులను తెలియజేసే పంచాంగములను ఈ విధంగా అందజేయడం ముదావహానమన్నారు. సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు మాట్లాడుతూ దాతల దాతృత్వంతో శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శ్రీశైల ఆస్థాన సిద్ధాంతి బుట్టెవారి పంచాంగం, తిరుమల తిరుపతి దేవస్థానం రేలంగి తంగిరాల వారి గంటల పంచాంగంలను అందజేశామన్నారు. దాతలకు సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అర్చక, పురోహిత స్వాములు ఆశీస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నాగరాజు గురుకుల్, పారా హేమంత్ కుమార్ శర్మ, శేషాద్రి శర్మ, అరసి నరేష్ శర్మ, పవన్ కుమార్ శర్మ, సాయిబాబు స్వామి, నందగోపాల్, రూపేష్ శర్మ, సాయి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇచ్చేసేటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈనాటి మన సీతాధార్మ సేవా సంస్థ తరపున పంచాంగం అందరూ కూడా వితరణ చేయడానికి ముఖ్యంగా మన నారాయణ మాస్టర్ గారు ధర్మపత్రినటువంటి మేడాన్ని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరడం. హర హర మహాదేవ. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, ఓజిలి మండలాలకు సంబంధించినటువంటి 72 మంది అర్చక పురోహిత స్వాములకు శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు పంచాంగాలను వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలుగా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం వాస్తవ్యులు శ్రీమాన్ పివిఎస్ నారాయణరావు గారు, శ్రీమతి అనురాధ దంపతులు వ్యవహరించారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. నిత్య దైనందిన కార్యక్రమంలో మనకు అనునిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, అలానే శుభ అశుభ కార్యక్రమాల్లోనూ మనకి అనునిత్యం ఉపయోగపడే పంచాంగాలను వారి విధంగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఇలానే ప్రతి సంవత్సరం ఇటువంటి సత్కార్యాలను చేస్తూ వారు పునీతుల వారని, వారు చిరాయువులుగా ఉండాలని మన బ్రాహ్మణ సంఘం తరపున కోరుతూ ఉన్నాను. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది. పంచాంగాలు ఇస్తున్నటువంటి నారాయణ మాస్టర్ గారికి, వారి శ్రీమతి అనురాధమ్మ గారికి కృతజ్ఞతలు. మామూలుగా మన నిత్య జీవితంలో పంచాంగం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి సంవత్సరం సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున వారి వ్యవహారాలను అనంతరం తదితర పక్షులు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడంలో చాలా వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ధార్మిక సేవా సంస్థ వారు ఈరోజు ఏర్పడిన ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. మన ఈ సీతారామ ధార్మిక సంస్థ ఏర్పడిన తర్వాత చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వీలైన కార్యక్రమాలు కూడా నేను కూడా నా వంతు నేను తప్పకుండా ఇంకా చేస్తాను. ఇంకా కూడా కార్యక్రమాలు చేయాలని అనంతబాబు సార్ గారికి చాలా సంతోషం. ఆయన అసలు నిద్రపోవడం ఆయన నాకు మెసేజ్. మాస్టర్ గారు అనురాధమ్మ దంపతులకి మన హృదయపూర్వక నమస్సులు. వారు ఇచ్చేటువంటి ఆ పంచాంగము మనస్ఫూర్తిగా ఇస్తూ ఉన్నారు. అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఈ యొక్క అంగములచే ఈ పంచాంగాన్ని ముద్రిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ పంచాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మనం చెప్పేటటువంటి మంచి మాటల ద్వారానే మనకు ఆ విలువ అనేది వస్తుంది. మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం రాశి ఫలాలు ఇందులో రాసి ఉంటారు. అందులో ఫలానా మేషరాశి వాళ్ళు రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది అంటే ఒకనొక భక్తుడు ఖచ్చితంగా రుద్రాభిషేకం ప్రతి నెల చేసుకుంటే మంచిది అంటారు. చేసిన వాడికి ఎంత పుణ్యం అయితే కలుగుతుందో అందులో కనీసం 10వ వంతు పుణ్యం ఇచ్చిన వారికి కలుగుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ముఖ్యంగా అన్ని విధాల వెనుకబడినటువంటి వారికి సహాయం అందించాల్సిందిగా నేను మీ అందరికీ ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ పంచాంగమును ఇస్తున్నటువంటి నారాయణ గారు, అదే వారి ధర్మపత్ని అనురాధ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి మంచి లగ్నం పెట్టి విధంగా మనం మంచి మార్గంలో వాళ్ళు తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో మన వారు ఈ పంచాంగం ఇస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి, మున్సిపల్ చైర్పర్సన్, పట్నా అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏదైతే మధ్యాహ్న భోజనం 10వ తరగతి వరకు ఇదివరకే ఉన్నింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవ శ్రీ లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనము స్టార్ట్ చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది. మన జిల్లాలో 21 జూనియర్ కాలేజీల్లో ఈరోజు ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇది ఏ రాష్ట్రంలో కూడా నా తెలిసి తమిళనాడు రాష్ట్రం ఒకటే పెడుతుంది అనుకుంటాను. వాళ్ళు తప్ప ఇంకా ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టట్లేదు. మనము వాళ్ళకంటే ఇంకా బెటర్గా పక్క రాష్ట్రం కంటే ఈ మధ్యాహ్న భోజనం అనేది 14 నుంచి మనం 19 దాకా పెట్టాం. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం లేకపోవడం, ఆ 5 సంవత్సరాలు పిల్లలకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా చేశారు. బాబు గారు ఆలోచించింది ఒకటే, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతోనే పౌష్టిక ఆహారం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు మెను ప్రతి ఏ రోజు ఏం పెడతారో కూడా క్లియర్గా మెను కూడా ఇచ్చేవాళ్ళు గతంలో. ఆ తర్వాత మెను లేదు, ఏం లేదు, మొత్తం ఎత్తేసారు. మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత పిల్లలకి మళ్ళా ఆ కార్యక్రమం పెట్టాలి, మధ్యాహ్న భోజనం కార్యక్రమం చెప్పని అందులో భాగంగానే ఈ రోజు నుంచే ప్రారంభించబోతా ఉన్నాం. పిల్లలు పౌష్టికాహారం తీసుకొని బాగా చదువుకోవాలి,
మంచి మార్కులు సంపాదించాలి. వాళ్ళు డాక్టర్లు గానో ఇంకా అవకాశం ఉంటే మన సారు ఐఏఎస్ పాస్ అయినట్టు మీరు కూడా ఆ విధంగా చదివి వెంకటగిరిలో మంచి పేరు తెస్తారని చెప్పని కోరుకుంటూ, మన బాబు గారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించే పనిచేస్తారు. ఏది చేయాలన్నా కానీ ఉద్దేశంతోనే పనిచేస్తారు. రాష్ట్ర విభజన జరిగి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఆయన ఏమైతే చెప్పాడో ఎన్ని తూచా తప్పకుండా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఎక్కడ పట్టిన రోడ్లు కూడా పోయే పరిస్థితి లేదు. ఈరోజు వెంకటగిరి నుంచి గూడూరు పోవాలంటే కూడా చాలా దారుణంగా ఉన్నది రోడ్డు. ఆ విషయాలు కూడా 5 సంవత్సరాలు అనుకునేలే. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి రోడ్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మన పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళన్నిటికీ పౌష్టికాహారం పెట్టాలి. అదేవిధంగా బుక్స్ కూడా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని నోట్బుక్లు కూడా ఇచ్చేవాళ్ళు. మళ్ళీ 5 సంవత్సరాలు ఎత్తేసారు. మళ్ళీ ఇప్పుడు ఆ కార్యక్రమం మళ్ళా ముఖ్యమంత్రి ప్రారంభించి చేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం భోజనం ఎందుకు ఆలోచించారంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది ఏదైనా పనులు బావచ్చు 4 గంటలకు 5 గంటలకు లేచి క్యారేజ్ ఇవ్వాలంటే కూడా కష్టమే. ఇవన్నీ ఆలోచించి ఈ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినది బాబు గారే. అటు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు టెన్షన్ లేకుండా ఏదో పని చేసుకోవాలి, ఈ బిడ్డలకి మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతోనే 4 గంటలకు లేచి పెట్టే లేకుండా ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఈరోజు నుంచే ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దూరదృష్టితో ఆలోచించి బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని చెప్పని కూడా కోరుకుంటూ, మీ అందరికి కూడా పేరు పేరున నా ఆశలు ఎప్పుడు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ, ఏది అవసరమైనా కానీ నా దృష్టిలో తీసుకొస్తే నేను మన జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాం, ఏమన్నా కానీ పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు సిల్వర్ జూబ్లీ అధ్యక్షుడు డాక్టర్ శేషు తెలిపారు. వాకాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2000-2025 సంవత్సరంలో గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లుగా ఉంటున్నారన్నారు. వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. ప్రస్తుతం ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి నేను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా రైతోత్సవ వేడుకలు పూర్వ విద్యార్థుల ద్వారా చేయాలన్నది ముఖ్యమైన అంశం అయితే, మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ స్కూల్కి మనకి లేనటువంటి మౌలిక సదుపాయాలు అవసరాలు తీర్చడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దాదాపు 2.5 లక్షల రూపాయలకి ఖరీదు చేసినటువంటి స్టేజీ శాశ్వత సమావేశ వేదిక ఆల్రెడీ ఇక్కడ నిర్మించడం జరిగింది పూర్వ విద్యార్థుల చేత. అదేవిధంగా మన ఐఏఎస్ సునీల్ గారు చిల్లకూరు పూర్వ విద్యార్థి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. వారి ద్వారా 2.5 లక్షల రూపాయలకి ఆరో వాటర్ ప్లాంట్ వారి విరాళంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూర్వ విద్యార్థుల ద్వారా ఒక ఇన్వర్టర్ ఒక 25,000 రూపాయల ఇన్వర్టరు, మరియు ఒక ప్రింటర్, ఆఫీస్ స్టాఫ్కి ఒక ప్రింటర్, అదొక 20,000 రూపాయల ప్రింటరు. ఈ విధంగా దాదాపు కార్యక్రమానికి ఒక 12 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే, ఇలాంటి మౌలిక సదుపాయాల కొరకు దాదాపు ఒక 8 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఓవరాల్గా ఒక 20 లక్షల రూపాయలు ఈ కార్యక్రమం కోసం వెచ్చించి కేవలం పూర్వ విద్యార్థుల ద్వారా మాత్రమే ఇక్కడ చదువుకొని లబ్ధి పొందేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళ సహాయాన్ని అందజేశారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల వాకాడు తిరుపతి జిల్లా వాకాడులో జరగబోయేటటువంటి ఆదివారం 5వ తారీఖు జరగబోయేటటువంటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మన ఈ యొక్క అంబేద్కర్ గురుకులాల్లో చదివినటువంటి విద్యార్థులే ఈరోజు అఖిల భారత సర్వీసుల్లో అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లుగా ఉండబడేటటువంటి
మంచి స్థాయిలో ఉండబడేటటువంటి వాళ్ళని పిలిపించి రేపు జరగబోయే 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఇప్పుడు చదువుతుండబడేటటువంటి విద్యార్థులందరికీ ఒక మార్గదర్శకంగా చూపించి భవిష్యత్తులో ఈ యొక్క పిల్లలందరూ ఈ అంబేద్కర్ గురుకులాల్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళే విధంగా ఈ ప్రపంచంలోనే క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళే విధంగా మా వంతు పూర్వ విద్యార్థులుగా దాదాపు 2000 నుంచి 2024 వరకు చదువుకున్నటువంటి విద్యార్థులుగా మేము ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుతూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వేడుకలు రేపు ఆదివారం జరగబోతున్నాయి. కాబట్టి అందరికీ ఆహ్వానమే. ఈ వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు చదువుతుండబడేటటువంటి అంబేద్కర్ గురుకుల విద్యార్థులకి మార్గదర్శకంగా వాళ్ళ భవిష్యత్తుకి బాటలేసే దానికోసంగా మేము జరుపుతున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ సెల్కి నేను అధ్యక్షులుగా ఉంటున్నాను. కాబట్టి ఇదే ఒక ఆహ్వానంగా కూడా అందరికీ ఆహ్వానంగా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పసల గుర్రప్ప శెట్టి ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చిందని, అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈ పథకాన్ని అమలు చేయడం పేద విద్యార్థులకు, దూర ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆమె తెలియజేశారు. మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించారు. ఈరోజు ప్రథమ పౌరులు డాక్టర్ నిలవల విజయశ్రీ గారిని సాదరంగా ఆహ్వానించాం. ఈ కార్యక్రమానికి మన కళాశాలకు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం మరియు సుస్వాగతం. సో దీంట్లో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని తీసుకొచ్చినందుకు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డొక్కా సీతమ్మ గారు ఇందాక మా నాన్నగారు చెప్పారు, ఎన్నో అన్నదానాలు చేసిన డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మన ప్రభుత్వం గొప్పతనం నిదర్శనం. ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డొక్కా సీతమ్మ గారి పేరు మీద పథకం తీసుకురావాలని. ఆయన కోరిక మేరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ గారి పథకం కింద ఈ భోజనం పథకాన్ని తీసుకొచ్చి పిల్లలందరికీ ఎంతో మేలు చేశారు. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మా స్టాఫ్ చెప్పారు, మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం లేక మా తల్లిదండ్రులు పని చేసుకోవడానికి వెళ్తే భోజనం తయారు చేసి తీసుకొచ్చి ఇవ్వడానికి ఇబ్బంది పడేవాళ్ళు. అలాగా మేము భోజనం లేని చదువులు సాగించామని, మీకు ఆ ఇబ్బంది లేకుండా ఎవ్వరూ పేరెంట్స్ కానీ అలా ఇబ్బంది పడకుండా, పిల్లలు భోజనానికి ఇబ్బంది పడకుండా మన నారా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఆయన ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. అలాగే ఈ పథకంలో మనం చూస్తే భోజనం మెనూ చూస్తే ఎగ్, ప్రతిరోజు ఎగ్, అలాగే చిక్కీ, గ్రౌండ్నట్ చిక్కీ ఇలాంటివి కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా పిల్లలకు అందించడం జరుగుతుంది. సో మీరందరూ భోజనంతో పాటు మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ పథకం వల్ల మన ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 1854 కోట్లు మన ప్రభుత్వం మన కోసం ఉపయోగిస్తుంది. ఇదే కాదు, ఇంకా చాలా స్కూల్స్ డెవలప్మెంట్స్ కానీ, కాలేజెస్ డెవలప్మెంట్స్ కానీ అన్నిటికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు కానీ ఎంతో డెవలప్మెంట్ కోసం, అలాగే విద్యార్థుల కోసం, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ల కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఇది దృష్టిలో పెట్టుకొని మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ నెల్లూరు జిల్లాలో పర్యటించింది. కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత ప్రజాప్రతినిధులు, దళిత సంఘాలు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వర్గీకరణ చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలని, 341 ఆర్టికల్ను క్లాస్ 3ని చేర్చి పార్లమెంట్లో 2/3 మెజార్టీతో సవరించాలని, సదరు రికమెండేషన్ను తుంగలో తొక్కిన కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టును కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ హక్కు లేదని తెలిసిన వర్గీకరణ చేయాలని పూనుకోవడం ప్రభుత్వాలకు భావ్యం కాదని కొందరు దళిత నాయకులు వన్ మ్యాన్ కమిషన్కు తెలిపారు. Government hospitals and general allied and CSCs are 15, sir. Private. Briefing about the district profile and the ratio of population and the kind of jobs, different subcategories they are having with respect to government jobs and also. So that details and all scheme details and all will be shared with you, sir. And all the district officers are available, sir, and there can be an interaction and if you have any questions with respect to different departments, we have all the district officers available who will be able to answer to your queries, sir. So 6.37 lakh numbers, sir, as per the 2011 census, and total population as per the 2011 census, 24. Departments in the district, sir. For all the departments, we have compiled the data. We will be sharing. 14-15. At the same time, 15-16 also 229 and 192 respectively. 16-7 also 309 and 235 respectively. At the ఏదైనా కట్ ఆఫ్ ఏదైనా మారినాయా అది ఒక్కసారి అనలైజ్ చేయండి బికాస్ ద ఎంటైర్ బోత్ సైడ్. Madhika is 843, sir. It is increasing up to 2020, sir. Subcaste wise breakup at the same as earlier scenario. Mala is 535 sharing, sir. Go back and then get that thing also done and then try to do it as fast as possible. So I think that's something which is there. Tomorrow or not tomorrow, Monday I have a meeting with all the state level HODs also. There also we will review because ultimately the HODs have to compile for their this thing and send it to us. But I am seeing that the district level compilation is becoming much faster than the HOD level. So actually visiting the districts have been very useful because all the district collectors have taken a lot of interest, compiled this data, and ultimately this data will also go there. Here it will all compile at the district level. All the partners there it will all vertically get compiled. But this will also help the HOD because whatever work collectors have done, I think, and all of you have done, will actually help HOD. So HODs will anyway tell you to do it for the 10 years employment. So I am telling you that you can be ahead of other districts and then try to do that. So that's something which is very important. On this employment data becomes very important economic criteria, and that's also something middle level. That's why these 4 grades are there. So here I will have some observation on the district level. See. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆక్రమణకు గురైన శివాయ భూములను విడిపించాలి. తహసీల్దార్ కటారి జయజయరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు.
కోటపట్నంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. ఈశ్వరవాక గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి, నిందితునిపై ఫోక్సా కేసు నమోదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.